చాలా రోజుల తర్వాత అయితే పవర్ బ్యాంక్స్ వీడియో అయితే చేస్తున్నాను. 800 దగ్గర నుంచి 2000 మధ్యలో ఉన్న 10,000 mAh పవర్ బ్యాంక్స్ అన్ని కూడా నేనైతే మీకోసం అయితే తెప్పించేశాను. ఆల్సో ఇందులో ఒకటి మనకి 20,000 mAh పవర్ బ్యాంక్ అయితే ఉంది. ఇది ఒక్కటే 20,000 mAh పవర్ బ్యాంక్ ఎందుకు ఉందో నేనైతే లాస్ట్ లో అయితే మీకైతే చెప్తాను. ఆల్మోస్ట్ 2 months నుంచి అయితే మేమైతే వీటన్నిటిని అయితే యూజ్ అయితే చేస్తున్నాము. అండ్ ఇంకొకటి, ఇది ఎలాంటి స్పాన్సర్ వీడియో అయితే కాదు. ప్రతి పవర్ బ్యాంక్ ని కూడా మేము ప్రాక్టికల్ గా టెస్ట్ చేసి ఛార్జింగ్ టైం అండ్ మొబైల్ కి ఎన్నిసార్లు ఛార్జ్ అవుతుంది అండ్ ప్రోస్ అండ్ కాన్స్ అన్నీ కూడా చెక్ చేసి ఫైనల్ రిజల్ట్ అయితే మీ ముందుకైతే తీసుకొచ్చేసాను. అండ్ ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ అయితే చేయడం మర్చిపోకండి. అండ్ ఈ పవర్ బ్యాంక్స్ లింక్స్ అన్ని కూడా మీకు కింద డిస్క్రిప్షన్ లో అయితే అవైలబుల్ గా ఉంటాయి. ఒకసారి మీరు కావాలంటే వెళ్ళి చెక్ చేసేయండి. ఓకే, అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందే ఒక చిన్న డిస్క్లైమర్ ఏంటి అంటే మాత్రం 10,000 mAh ఉంటాయి అని అంటారు, కానీ ఎగ్జాక్ట్ గా 10,000 mAh బ్యాటరీస్ అయితే ఏ పవర్ బ్యాంక్స్ లో అయితే మీకైతే రావు. కొంచెం బ్యాటరీ అయితే తగ్గిద్ది. ఫస్ట్ మనం తీసుకున్నప్పుడు బ్యాటరీ బ్యాకప్ ఉంటుంది కదా, ఆ బ్యాటరీ బ్యాకప్ మనకు ఒక 1 year తర్వాత అయితే కొంచెం అయితే తగ్గుతుంది. అండ్ ఈ పవర్ బ్యాంక్స్ ని ఛార్జింగ్ పెట్టడం కోసం మేము ఒకటే ఛార్జర్ అయితే యూజ్ అయితే చేసాము. అదే వివో 44 watts ఫ్లాష్ ఛార్జర్ ఉంది కదా, దాన్ని అయితే మేమైతే యూజ్ అయితే చేసి అన్నిటికైతే ఛార్జింగ్ పెట్టడం అయితే జరిగింది. సో ఆ రిజల్ట్ ని మాత్రమే ఇప్పుడు మీ ముందుకైతే నేనైతే తీసుకొచ్చేసాను. సో ఫస్ట్ మనం ఈ 3 వైర్లెస్ పవర్ బ్యాంక్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఒకవేళ మీకు ఐఫోన్స్ ఉంటే మాత్రం ఇవి చాలా బాగా హెల్ప్ అవుతాయి. అండ్ లాస్ట్ లో దీంట్లో ఏది బెస్ట్ అనేది కూడా నేనైతే చెప్తాను. ఓకే, పోట్రానిక్స్ నుంచి పోట్రానిక్స్ లక్సెల్ మ్యాక్లిక్ వైర్లెస్ పవర్ బ్యాంక్ ఇది నాకు 1500 కి అయితే పడింది. 1500 లో అయితే నాకు వచ్చేసింది. వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కావాలి అంటే మాత్రం 10,000 mAh లో ఇది ఒక బెస్ట్ ఆప్షన్ గా అయితే నాకైతే కనిపించి నేనైతే తీసుకున్నాను. ఇది కూడా మనకి కాంపాక్ట్ అయితే ఉంటుంది, చేతిలో ఈజీగా అయితే పట్టుకోవచ్చు అండ్ పాకెట్ లో కూడా ఈజీగా అయితే పెట్టేసుకోవచ్చు. వెయిట్ కూడా ఓన్లీ మనకి 195 grams మాత్రమే ఉంది. ఈ పవర్ బ్యాంక్ లో మనకి 22.5 watts వైర్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది, అలాగే 22.5 watts వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. సో దీన్ని మేము iPhone 15 Pro Max కి పెట్టేసి అయితే మేమైతే ఛార్జింగ్ టెస్ట్ అయితే చేసాము. ఒక మొబైల్ అయితే ఈజీగా ఫుల్ ఛార్జ్ అయితే అయిపోయింది అండ్ ఇంకొకసారి మొబైల్ కి పెట్టినప్పుడు ఓన్లీ 32% మాత్రమే ఛార్జింగ్ అయితే ఎక్కింది. సో మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత ఛార్జింగ్ బ్యాకప్ అయితే ఇస్తుంది అనేది. సో మాక్సిమం మీరు ఈ పవర్ బ్యాంక్ ని చూస్తే మాత్రం ఓన్లీ ఐఫోన్ యూజర్స్ ని టార్గెట్ చేసి వచ్చిందని అయితే నాకైతే అనిపించింది. సో మీకు వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కావాలి అంటే మాత్రం ఐఫోన్స్ కి అనుకుంటే మాత్రం 10,000 mAh పవర్ బ్యాంక్స్ చూస్తుంటే మాత్రం 1500 లో ఇది ఒకసారి అయితే మీరైతే చెక్ చేయొచ్చు. అండ్ ఇంకొకటి ఇందులో నాకు అనిపించిన ఓన్లీ కాన్ ఏంటి అంటే బ్యాటరీ బ్యాకప్ కొంచెం మైనస్ అనిపించింది నాకు. ఇప్పుడు నేను టెస్ట్ చేసిన అన్ని పవర్ బ్యాంక్స్ లో కూడా లీస్ట్ బ్యాటరీ బ్యాకప్ అయితే అనిపించింది నాకు. అండ్ ఎక్కువ హీట్ అయితే అవుతుంది. ఇప్పుడు వైర్లెస్ ఛార్జింగ్ యూజ్ చేసినప్పుడు నేను జస్ట్ 10 minutes కే హీట్ అయితే అవ్వడం మొదలు పెట్టింది నాకు. నార్మల్ స్క్రాచెస్ అయితే చూడొచ్చు, ఎక్కువ యూజ్ చేయకపోయినా కూడా స్క్రాచెస్ ఈజీగా పడిపోతున్నాయి. ఇది నాకు నెగిటివ్ అనిపించింది. అండ్ దీనికి మనకి 1 year వారంటీ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ ఆమ్రెన్ నుండి ఆమ్రెన్ ఏరోసింగ్ స్నాప్ కాంపాక్ట్ పవర్ బ్యాంక్ ఇది నాకు జస్ట్ 1200 కి అయితే పడింది. దీని వెయిట్ మనకి 256 grams అయితే ఉంది. కొంచెం వెయిట్ అయితే ఉంది. ఇది కూడా కాంపాక్ట్ అయితే ఉంటుంది. చేతిలో అయితే మనం ఈజీగా అయితే పట్టేసుకొని వెళ్ళిపోవచ్చు అండ్ పాకెట్ లో కూడా ఈజీగా అయితే పెట్టేసుకోవచ్చు. దీంట్లో అయితే మనకి మొత్తం 2 ports అయితే ఉంటాయి. ఒకటి టైప్ ఏ పోర్ట్ అండ్ ఇంకొకటి టైప్ సి పోర్ట్. టైప్ ఏ పోర్ట్ నుంచి మనకి 22.5 watts అవుట్పుట్ అయితే ఇస్తుంది అండ్ టైప్ సి నుండి ఓన్లీ 22 watts అవుట్పుట్ అయితే వస్తుంది. సో ఫుల్ ఛార్జ్ అవ్వడానికి ఇది ఆల్మోస్ట్ 4 hours టైం అయితే తీసుకుంది. అండ్ ఇందులో మనకి పీడీ సపోర్ట్ ఉంది అండ్ క్విక్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా అయితే ఉంది పవర్ బ్యాంక్ కి. సో బ్యాటరీ బ్యాకప్ విషయానికి వస్తే మాత్రం ఇది ఓన్లీ 8550 mAh బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుంది. ఇప్పుడు మేము టెస్ట్ చేసిన వాటిలలో బ్యాటరీ బ్యాకప్ ఎక్కువ అనిపించింది మాత్రం ఇదే నాకు. దీంట్లో ఒక కాన్ నేను నోటీస్ చేసింది ఏంటి అంటే మాత్రం ఓన్లీ 6 months వారంటీ మాత్రమే వీళ్ళైతే సర్వీస్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. రిమైనింగ్ అన్ని పవర్ బ్యాంక్స్ కి 1 year వారంటీ అయితే వస్తుంది, కానీ దీనికి ఓన్లీ 6 months మాత్రమే వస్తుంది. ఇది ఒక నెగిటివ్. ఇది ఓకే అనుకుంటే మాత్రం మీరు దీనికి వెళ్ళిపోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ఈ బోట్ 10,000 mAh పవర్ బ్యాంక్ వైర్లెస్ ఇదే లాస్ట్. ఇందులో ఓన్లీ మనకి సి కేబుల్ అయితే ఉంటుంది అండ్ వైర్లెస్ గా అయితే ఛార్జ్ అయితే చేసుకోవచ్చు. ఇన్బుల్ట్ కేబుల్ అయితే వీళ్ళైతే ప్రొవైడ్ అయితే చేశారు. ఒక స్టాండ్ కూడా అయితే ఉంటుంది. మొబైల్ మనం ఒక సైడ్ కి పెట్టేసి అయితే ఛార్జింగ్ అయితే పెట్టేసుకోవచ్చు. ఇందులో మనకి 22.5 watts వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంటుంది అండ్ 15 watts వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంటుంది. సో ఫుల్ ఛార్జ్ చేయడానికి ఆల్మోస్ట్ 5 hours అయితే పడుతుంది. ఒకవేళ ఆండ్రాయిడ్ మొబైల్ వైర్లెస్ ఛార్జింగ్ చేయాలి అనుకుంటే మాత్రం వీళ్ళు మనకి ఇందులోనే మ్యాగ్నెటిక్ రింగ్ అయితే ప్రొవైడ్ అయితే చేశారు. దీన్ని నేను iPhone 14 Plus కి పెట్టి అయితే టెస్ట్ అయితే చేశాను. నేను డైలీ యూసేజ్ బాగా అయితే యూజ్ చేశాను, ఎందుకంటే నాకు చాలా బాగా నచ్చింది ఈ పవర్ బ్యాంక్ అయితే. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ ఈజీగా అయిపోతుంది అండ్ నెక్స్ట్ టైం ఛార్జ్ చేస్తే మనకి 42% మాత్రమే ఛార్జ్ అయితే అయింది. అండ్ దీనికి మనకి 1 year వారంటీ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. నాకు
నాకు మాక్సిమం ది బెస్ట్ అనిపించిన పవర్ బ్యాంక్ అయితే వైర్లెస్ లో మాత్రం ఇదే. ఒకవేళ మీకు ఐఫోన్స్ కి వైర్లెస్ పవర్ బ్యాంక్ కావాలి అనుకుంటే మాత్రం దీన్ని మెయిన్ గా ప్రిఫర్ అయితే చేయండి. కానీ కొంచెం కాస్ట్ ఎక్కువ వీటికన్నా, కావాలంటే ఒకసారి చెక్ చేసేయండి. అండ్ నెక్స్ట్ షామీ పవర్ బ్యాంక్, ఇది నాకు దగ్గర 1000 అయితే పడింది. ఇది కూడా కొంచెం వెయిట్ అయితే ఉంటుంది, 283 గ్రామ్స్ అయితే ఉంటుంది. పాకెట్ లో మీరు అయితే పెట్టుకోలేరు ఈజీగా. ఒకవేళ మీరు సైడ్ కి పెట్టేసి ఛార్జింగ్ పెట్టేస్తానంటే మాత్రం ఒక బెస్ట్ పవర్ బ్యాంక్ అయితే అవుతుంది. డిజైన్ వైజ్ గా అండ్ చూడడానికి కూడా చాలా బాగుంది, సాలిడ్ బిల్డ్ క్వాలిటీ అయితే ఉంది. దీంట్లో టోటల్ గా మనకి 3 పోర్ట్స్ అయితే ఉంటాయి, 2 టైప్ ఏ పోర్ట్స్ ఉంటాయి అండ్ ఒకటి టైప్ సి పోర్ట్ అయితే ఉంటుంది. టైప్ సి పోర్ట్ నుండి మనకి ఇన్పుట్ అండ్ అవుట్పుట్ 22.5 వాట్స్ అయితే ఉంటుంది. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఇస్తుంది ఇది. సో మీరు ఫాస్ట్ గా ఛార్జ్ చేసుకోవాలంటే మాత్రం టైప్ సి ని యూజ్ చేస్తే బెస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఇస్తుంది ఇది. ఛార్జింగ్ టైం గురించి మాట్లాడాలంటే మాత్రం ఈ పవర్ బ్యాంక్ ని ఫుల్ ఛార్జ్ చేయడానికి అప్రాక్సిమేట్లీ 2 hours 22 minutes టైం అయితే పట్టింది. ఇక మేము ఆల్మోస్ట్ అన్ని టెస్ట్ చేశాక దీని బ్యాటరీ బ్యాకప్ వచ్చేసి మనకి ఓన్లీ 7170 mAh వరకు మాత్రమే వస్తుంది. సో 10,000 అనే అడ్వర్టైజ్ అయితే చేస్తారు, ప్రాక్టికల్ గా మనకి 70 to 75% మాత్రమే రియల్ అవుట్పుట్ మాత్రం వస్తుంది. సో దీంట్లో నాకు 7000 వరకు మాత్రమే వచ్చింది. ఓకే, అండ్ దీనికి వారంటీ 1 year వారంటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ అర్బన్ నుంచి పాకెట్ పవర్ బ్యాంక్ ఇది నేను కొన్నప్పుడు అయితే నాకు 999 కి అయితే కొన్నాను. వెయిట్ విషయంలో చూసుకుంటే మాత్రం 208 గ్రామ్స్ అయితే ఉంటుంది. కానీ ఇది చాలా కాంపాక్ట్ గా అయితే ఉంటుంది, చేతిలో కూడా మనం ఈజీగా అయితే పట్టుకోవచ్చు. పాకెట్ లో పెట్టుకొని అయితే ట్రావెల్ చేయడానికి ఈజీగా అయితే ఉంటుంది. చూడొచ్చు మీరు, చాలా చిన్నగా ఉంటుంది. అండ్ 1000 లోపల 10,000 mAh పవర్ బ్యాంక్ లో ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కావాలి అంటే మాత్రం ఇది ఒక మంచి ఆప్షన్ అయితే ఉంటుంది. ఇది మనకి 12 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే వస్తుంది. దీంట్లో కూడా మనకి 2 పోర్ట్స్ అయితే ఉంటాయి, ఒకటి టైప్ ఏ పోర్ట్ ఉంటుంది అండ్ ఇంకొకటి టైప్ సి పోర్ట్ అయితే ఉంటుంది. టైప్ ఏ పోర్ట్ నుంచి మనకి 22.5 watts అవుట్పుట్ అయితే వస్తుంది. టైప్ సి పోర్ట్ నుండి మనకి 20 watts అవుట్పుట్ అయితే వస్తుంది. ఈ పవర్ బ్యాంక్ ని ఫుల్ ఛార్జ్ చేయడానికి నాకు అరౌండ్ 2 hours 10 minutes అయితే టైం అయితే పట్టింది. బ్యాటరీ బ్యాకప్ విషయానికి వస్తే మాత్రం ఓన్లీ 6000 mAh వరకు మాత్రమే బ్యాటరీ బ్యాకప్ ని ఇస్తుంది. ఇది ఒక నెగిటివ్ అనిపించింది నాకు. అండ్ ఇంకొక నెగిటివ్ ఏంటి అంటే ఇందులో కూడా మనకి ఓన్లీ 6 months వారంటీ మాత్రమే వస్తుంది. అండ్ నెక్స్ట్ బోల్ట్ 10,000 mAh పవర్ బ్యాంక్, చూడడానికి డిజైన్ అయితే చాలా బాగుంటుంది. ఇది ఒకసారి మీరు డిజైన్ కూడా చూసుకోవచ్చు. ఇది నాకు అరౌండ్ 800 అయితే పడింది. అండ్ ఇక్కడ మీకు స్క్రీన్ కూడా ఉంది కదా, ఇక్కడ మీరు బ్యాటరీ ఎంత ఉంది అనేది కూడా మనకైతే చూపిస్తూ ఉంటుంది. వెయిట్ కూడా మనకి ఓన్లీ 165 grams మాత్రమే ఉంటుంది. పాకెట్ లో కూడా ఈజీగా ఫిట్ అయిపోతుంది. ఇందులో కూడా మనకి 2 పోర్ట్స్ అయితే ఉంటాయి, ఒకటి టైప్ ఏ అండ్ ఇంకొకటి టైప్ సి పోర్ట్. రెండిట్లో కూడా మనకి 22.5 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంటుంది. ఇది ఫుల్ ఛార్జ్ చేయడానికి నాకు అరౌండ్ 4.5 hours అయితే టైం అయితే పట్టింది. ఇది ఓన్లీ ఒక మొబైల్ ని మాత్రమే ఫుల్ ఛార్జ్ అయ్యాక ఇంకొక మొబైల్ కి ఛార్జ్ చేస్తే నాకు ఓన్లీ 16% మాత్రమే ఛార్జ్ అయితే అయింది. అండ్ దీనికి కూడా మనకి 1 year వారంటీ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ ఆంబ్రెయిన్ పవర్ బ్యాంక్, చూడగానే డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. పాకెట్ సైజ్ పవర్ బ్యాంక్ ఇది. ఇందులో కూడా మనకి 3 పోర్ట్స్ అయితే ఉంటాయి, 2 టైప్ ఏ పోర్ట్స్ ఉంటాయి అండ్ ఒకటి మైక్రో యూఎస్బి టైప్ అయితే ఉంటుంది. ఒకవేళ మీకు సి టైప్ కావాలంటే మాత్రం ఇందులో అయితే అవైలబుల్ గా లేదు, వేరే పవర్ బ్యాంక్స్ అయితే మీరు చూస్ చేసుకోవచ్చు. ఇందులో మనకి 12 watts ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంటుంది. ఫుల్ ఛార్జ్ అవ్వడానికి 5 hours అయితే పట్టింది. ఇది 2 మొబైల్స్ అయితే ఫుల్ ఛార్జ్ అయితే చేస్తుంది ఒకటేసారి. ఇది నాకు ఒక ప్లస్ పాయింట్ అయితే అనిపించింది. కానీ ఇంకో నెగిటివ్ ఏంటంటే ఛార్జింగ్ టైం ఎక్కువ పడుతుంది అండ్ ఓన్లీ 6 months వారంటీ మాత్రమే ఉంది. ఇవి ఓకే అనుకుంటే మాత్రం మీరు ఆంబ్రెయిన్ పవర్ బ్యాంక్ అయితే వెళ్ళొచ్చు. అండ్ ఫైనల్ గా లాస్ట్ వన్ వచ్చేసి బోట్ నుంచి బోట్ PB400. ఇది నాకు అరౌండ్ 1300 అయితే పడింది. అంత కాంపాక్ట్ అయితే కాదు, కొంచెం వెయిట్ ఎక్కువ, కొంచెం కాదు చాలా హెవీ ఉంది. దాదాపు మనకి 449 grams వెయిట్ అయితే ఉంటుంది ఇది. సో పాకెట్ లో కూడా మనం పెట్టేసుకొని అంత ఈజీగా అయితే వెళ్ళలేము, ఈజీగా మనం పట్టుకొని మూవ్ కూడా చేయలేము, కొంచెం బరువు ఎక్కువ కాబట్టి ఈజీగా మనం పాకెట్ లో పెట్టేసుకోలేము అండ్ ఈజీగా మనం పట్టుకొని మూవ్ కూడా చేయలేము. ఎందుకైతే 20,000 mAh పవర్ బ్యాంక్ కాబట్టి చాలా వెయిట్ అయితే ఉంది. అసలు ఈ పవర్ బ్యాంక్ ని నేను ఎందుకు ఇంక్లూడ్ చేశాను, ఇది మొత్తం 10,000 mAh పవర్ బ్యాంక్ వీడియో, కానీ ఇది ఒక్కటే ఎందుకు ఇంక్లూడ్ చేశానంటే మాత్రం నేను ఆ పవర్ బ్యాంక్స్ అన్ని చూసేటప్పుడు రీసెర్చ్ చేసేటప్పుడు ఫ్లిప్కార్ట్ లో నేనైతే ఎక్కువ రివ్యూస్ తో అయితే కనపడింది ఇది. సో ఆర్డర్ చేసి అండ్ ఎక్కువ రివ్యూస్ ఉన్నాయి, ఎక్కువ మంది కొన్నారు, చాలా పాజిటివ్ రివ్యూస్ ఉన్నాయి. సో ఒకసారి కొని టెస్ట్ చేశాను. ఈ పవర్ బ్యాంక్ లో మనకి 22.5 watts ఇన్పుట్ అండ్ అవుట్పుట్ కి అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. మొత్తం దీనిలో మనకి 4 పోర్ట్స్ అయితే ఉంటాయి, 2 టైప్ ఏ పోర్ట్స్ అండ్ ఒకటి టైప్ సి పోర్ట్ అయితే ఉంటుంది, ఇంకొకటి మైక్రో యూఎస్బి పోర్ట్. నేను టెస్ట్ చేసిన పవర్ బ్యాంక్స్ లో ఎక్కువ పోర్ట్స్ తో వస్తుంది ఇదైతే మాత్రం. కొంతమందికి మైక్రో యూఎస్బి పోర్ట్స్ కూడా కావాలనుకుంటారు కదా, వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ అయితే అవుతుంది. ఇక పవర్ బ్యాకప్ విషయానికి వస్తే మాత్రం
ఇది నాకు అరౌండ్ 17,000 mAh బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుంది. అండ్ ఇందులో మనకి 1 year వారంటీ కూడా ఉంది. ఒకవేళ మీరు నేను పక్కకు పెట్టేసుకొని ఛార్జ్ చేసుకుంటాను, నాకు అన్ని పోర్ట్స్ కావాలి, నేను ఎక్కువ క్యారీ చేయను, ట్రావెల్ చేసినప్పుడు ఒక పక్క పెట్టేసి ఛార్జ్ చేస్తానంటే మాత్రం 20,000 mAh పవర్ బ్యాంక్ తక్కువలో 1300 లో చాలా బాగుంది. ఇది మీరు దీన్ని కూడా ప్రిఫర్ చేయొచ్చు. సో ఇప్పుడు ఏ పవర్ బ్యాంక్ ఎవరికి సెట్ అయ్యిద్ది అనేది మాత్రం చూద్దాం. ఫస్ట్ వైర్లెస్ పవర్ బ్యాంక్స్ లో అయితే నేనైతే పోర్ట్రానిక్స్ అయితే రిమూవ్ అయితే చేసేస్తాను, ఎందుకంటే చాలా హీట్ అవుతుంది. సో దీన్ని నేనైతే ప్రిఫర్ చేయను, ఆ కాస్ట్ లో దీని అయితే ప్రిఫర్ చేయరు. ఐఫోన్స్ కి తీసుకుంటారనుకుంటే మాత్రం ఈ బోట్ నుంచి కానివ్వండి లేదా ఆంబ్రెండ్ నుంచి అయితే నేనైతే రికమెండ్ అయితే చేస్తాను. ఇది కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంది, కాస్ట్ ఎక్కువ ఉన్నా పర్లేదు అంటే మాత్రం దీనికి వెళ్ళిపోండి. లేదు నాకు ఒక 1300 లో కావాలంటే మాత్రం ఆంబ్రెండ్ నుంచి దీనికైతే వెళ్ళిపోండి. ఈ 2 మాత్రం చాలా బాగున్నాయి. ఓకే, అండ్ నెక్స్ట్ ఒకవేళ మీకు కాంపాక్ట్ పవర్ బ్యాంక్ కావాలనుకుంటే మాత్రం ఈ 2 పవర్ బ్యాంక్స్ అయితే ఉన్నాయి, అర్బన్ అండ్ బోల్ట్ పవర్ బ్యాంక్స్. ఈ రెండిట్లలో 2 బాగున్నాయి. దీని బిల్డ్ క్వాలిటీ నాకైతే చాలా బాగా నచ్చింది. ఇది లైట్ గా హీట్ అయితే అవుతుంది అండ్ వైర్లెస్ కాదు, బట్ పక్కకు పెట్టినప్పుడు కూడా కొంచెం హీట్ అయితే అవుతుంది. మీరు కాంపాక్ట్ వెళ్ళినప్పుడు అర్బన్ పవర్ బ్యాంక్ అయితే బెస్ట్. ఇది కూడా బాగుంది. ఈ రెండిట్లలో మీరేది ప్రిఫర్ చేస్తారో ఒకసారి కామెంట్ చేయండి. ఓకే, నేనైతే ఇది ప్రిఫర్ చేస్తాను. ఓకే, కాంపాక్ట్ లో. అండ్ నెక్స్ట్ ఈ రెండిట్లలో 10,000 mAh పవర్ బ్యాంక్ లలో కొంచెం వెయిట్ ఎక్కువ ఉంది, ఒక పక్కకు పెట్టేసి ఛార్జ్ చేసి అనుకుంటే మాత్రం ఈ 2 కూడా నాకు చాలా బాగా నచ్చాయి. షామీ పవర్ బ్యాంక్ కొంచెం ఎక్కువ బాగా పర్ఫామ్ చేసింది దీనికన్నా కూడా. సో షామీ పవర్ బ్యాంక్ అయితే నేనైతే సజెస్ట్ చేస్తాను మీకు. ఓకే, అండ్ 20,000 mAh పవర్ బ్యాంక్ నేను ఆల్రెడీ చెప్పాను కదా, దీంట్లో ఇంక్లూడ్ అయితే చేయట్లేను. మీకు 20,000 కావాలనుకుంటే మాత్రం బోట్ నుంచి చాలా బాగుంది. అండ్ ఇది అయితే నేను 10,000 20,000 ఈ 2 నేను బాగా ప్రిఫర్ చేస్తాను. మీకు లింక్స్ కావాలంటే కింద ఉంటాయి, ఒకసారి వెళ్ళి చెక్ చేసేయండి. ఓకే, సో ఇవి నాకు బెస్ట్ అనిపించిన కొన్ని పవర్ బ్యాంక్స్. అయితే మీకు ఏ పవర్ బ్యాంక్ నచ్చిందో కూడా ఒకసారి వెళ్ళి కామెంట్ లో అయితే చెప్పేసేయండి. అలానే పవర్ బ్యాంక్ అవసరం అవుతుంది అనుకున్న మీ ఫ్రెండ్స్ కి అయితే ఈ వీడియోని అయితే షేర్ చేసేయండి, యూజ్ అవుతుందేమో వాళ్ళకి కూడా. ఓకే, పవర్ బ్యాంక్స్ లింక్స్ కూడా కింద ఉన్నాయి, ఒకసారి డిస్క్రిప్షన్ లో వెళ్ళి చెక్ చేయండి. మళ్ళీ మేము చెప్తాను అనుకోకండి, కానీ కింద ఒకసారి లింక్ ఉంది, వెళ్ళి చెక్ చేసేయండి. సో అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం లైక్ చేసి, ఛానల్ కి కొత్త వస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ ఇంకొక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ సపోర్టింగ్, స్టే సేఫ్, బాయ్.